నీ పేరేంటన్నా? నా పేరు మస్తాన్ గులి. మన లోకేష్ గారు వచ్చినప్పుడు టీడీపీలో పార్టీలోకి వచ్చింది. అరే ఎటొచ్చిందో ఆమె ఎందుకు మారాల్సి వచ్చింది? సరే ఆమె నువ్వేం అన్యాయం చేసావో, లేకపోతే నువ్వు చెప్పిన మాట నువ్వు వినలేదో, లేకపోతే ఆమె చేయాలన్నది నువ్వు చేయలేదో, అందువల్లేగా జగన్ చేయాలనుకున్నది చేయలేదు కాబట్టేగా మరి నా నియోజకవర్గ ప్రజలకు నేనేం సమాధానం చెప్పాలనే అధైర్యంతోనేగా ఆమె బయటకు వచ్చింది. ఆమె ధైర్యపడే పనులు నువ్వు చేసావా? పోనీ ఆడా చేయలేదు. రేపు ఆ నియోజకవర్గంలో నువ్వు ఎట్లా గెలుస్తావు? నీకు 175 రావడానికి ఆ రోజు ఏదంటే నువ్వు చెప్పావు, చెప్పిన మాట వింటాను చేస్తాను అని ఆడకెళ్ళి రాజధాని దగ్గరికి వెళ్ళి చెప్పావు కదా, మిమ్మల్ని ఎటు కదిలీను అది ఇది అని చెప్పావు. ఆ నమ్మకంతో వేశారు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. నేను 30 ఏళ్ళు ఉంటాను, 40 ఏళ్ళు ఉంటాను. ఏంది ఈ విధంగానా? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది. ఇంకేముంది? అప్పుడు ఒకళ్ళనొకడు ఎందుకులే ఎన్ని చెప్పడం, అప్పుడు పరిస్థితి అట్లా ఉంటుంది. లోకేష్ గారి పాదయాత్ర ఎలా ఉంది? అదంటే నేను చూడలేదండి. నేను చూస్తుంటే చెప్పేవాడిని. ఎందుకంటే హైదరాబాద్లో ఉండడం వల్ల చూడలేదంట. అవునవును, 1 ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మేము చూడలేదు. ఫోన్లో చూడొచ్చు కదా అసలు. అంటే ఫోన్లో చూస్తున్నాం అంటే మనం చూసిందే మాట్లాడాలి. ఫోన్లో అనేది కన్ఫర్మ్ అనేది అవుతుంది, కన్ఫర్మ్ కాకుండా ఏముండదు. మనం దగ్గరగా చూస్తే ఇంకా కరెక్ట్గా ఉంటుంది కదా అనే ఆలోచన నాది. ఏదైనా మనం చూస్తేనే చేయగలం, మనం చెప్తేనే చేయగలం అనేది. వీళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళు అక్కడ మనుషులే కదా, వాళ్ళు అక్కడ మనుషులు కాదా? ఆ లైన్లో ఆయన వెంబడి తిరిగిన వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు చెప్పింది అబద్ధం అనుకుంటే ఎట్లా? వాళ్ళు చెప్పింది నిజం ఉంటుందిగా. వాళ్ళ మనుషులు అప్పుడు 175 రావాలంటే వాళ్ళు అక్కడ వాళ్ళు నిజం చెప్తారా అబద్ధం చెప్తారో నీకు తెలిసింది కదా. ఆ నియోజకవర్గంలో తిరిగాడు అనుకోండి, వాళ్ళు సగం మంది అయినా వాళ్ళే కాదని అప్పుడే పోట్లాటల గొడవలు జరుగుతాయి కదా. మరి ఆ విధంగా ఏం జరగలేదు ఆ పాదయాత్రలో ఎక్కడా ఏమీ కాదన్న. ఇప్పుడు ముస్లిం మైనారిటీ ముస్లిమ్స్కి ఇస్తా అని చెప్పారు డబ్బులు, పెళ్లి టైంకి 50,000 ఎంతో ప్రకటించారు. అది ఎందుకని మళ్ళీ చేయలేదంట? అసలు ఇంతవరకు ఎవరికి రాలేదండి బాబు. మొన్న అక్కడ దాగేందుకు మొన్న మా వదిన గారు అంటే చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరు, తల్లి లేని చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. మేమే తలా చేసాం. అవి వచ్చేటట్టయితే ₹1,00,000 ఏమో అనేది మాకు అంత బాధ వచ్చేది కాదు కదా. మేమే తలా చేసి ఆ అమ్మాయికి పెళ్లి చేసాం చుట్టాలమే కలిసి. కరెంట్ బిల్లు పరిస్థితి ఏంటంటారు? కరెంటు బిల్లులు మామూలుగా బిల్లులు కాదు, కాలిపోతున్నాయంట. బిల్లులు కాదు, జనాలు కూడా కాలిపోతున్నారంట ఆ బిల్లులు అట్లాగా. నేను అది చూపిస్తాను నీకు, అది కూడా పెడుతు గారు చూపిస్తా. అడిగాడు క్వశ్చన్, ఒక సామాన్యుడు అడిగాడు. అదే కరెంట్ బిల్ కంపెనీ ఆఫీస్లో ఉంటారు ఎవరు, ఏందది కరెంట్ ఆఫీసులో కస్టమ్స్ కేర్ అన్నట్టుగా ఉంటారు చూడండి. ఆమెను అడిగితే ఆమె సమాధానం చెప్పలేకపోయింది. మా వాడు పెట్టాడు ఒక బిల్లు, ₹365 వచ్చే బిల్లు ₹1,195 వేశారు. ఈ బిల్లు ఏంది, ఈ బిల్లు ఏంది, ఈ బిల్లు ఏంది, ఇదిగో ఇంత కలిచ్చారండి మొత్తం చెప్పింది. బొగ్గు రేటు పెరిగిందని ఆ రేటు కూడా మన మీదంట. ఇంతకుముందు ప్రభుత్వం ఏదో బిల్లులు ఆపిందంట, ఆ డబ్బులు కూడా జనం మీదేనంట. ఏంది అవన్నీ జనం మీదే అంటే జనాలకు చెప్పారా అంటే మాకేం తెలుసు అంటే ప్రభుత్వం చేయమని చేసామని ఆమె చెబుతుంది. జనాలకి చెప్పకుండా జనంలో పెట్టకుండా మీరు ఎట్లా చేస్తారమ్మా? జనం ఒప్పుకోవాలి కదా. మిమ్మల్ని ఎక్కించాము పంపించాము అనగానే కాదుగా, జనాలకి ఇదిగో ఇది చేస్తున్నాం అని చెప్పారు. ఇంతకుముందు కరెంటులో సపోజ్ మనలో మనం మాట అనుకుందాం, వాళ్ళకి ఎస్సీకి ఎస్టీకి ఏదో కరెంటు లేదన్నారు, ఫ్రీ అన్నారు. ఎవరు ఇవ్వమన్నారు? వాళ్ళు అడిగారా మాకు కరెంటు బిల్లు ఫ్రీ ఇవ్వమని? చెప్పండి. అవి లేనప్పుడు వాళ్ళు కట్టుకోలేదా? ఫ్రీగా లేనప్పుడు వాళ్ళు కరెంట్ వేసుకోలేదా? ఎందుకు అవన్నీ అవసరమా? పనికి మాలిన పనులే కదా తప్పనిచ్చి అవన్నీ ఆ గాలిన బిల్లు కూడా మిగతా వాళ్ళ మీద నెట్టడమేగా, అంతే కదా. మరి ఆయన జేబులో నుంచి తీసి కట్టడుగా మరి. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఒక్కటి కూడా మేము చూడాలి. చంద్రబాబు ఉన్నాక చూసినాయే కానీ పాపం జగన్ గారు వచ్చిన పాపం ఒక రోడ్డు కూడా వేసాడు గారు. ఒక్క రోడ్డు కూడా ఏ రోడ్డు బాగు చేసింది చేయడానికి ఏముంది? చంద్రబాబు అన్ని నేషనల్ హైవేలు కానీ మామూలుగా టౌన్లో ఉండే కానీ అన్ని పాపం చంద్రబాబు చేశాడు. అదేమన్నమాట చెప్పుకోవచ్చు. కాదన్న, మొన్న వచ్చి అమర్ రాజా కంపెనీ వెనక్కి వచ్చేసింది, హైదరాబాద్ వచ్చింది. అమర్ రాజా ఏముంది? అమర్ రాజా కాదు, అంతకుముందు కియా మోటార్స్ కూడా వచ్చేసిందిగా. కియా మోటార్స్ కూడా వెళ్ళిపోయిందిగా. అమర్ రాజా దాకేందుకు? అమర్ రాజా అంటే ఎప్పటి నుంచో గల్లా చేయదేవు అనుకో, అది వాడి సొంత కంపెనీ అనుకో. మనం అనకూడదు, వాళ్ళ సొంత కంపెనీ అది. గల్లా చేయదు, వాడు ఎక్కడేం పోతాడు. అది అతను రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ఇటు కూడా అతనికి కొంచెం ఏమైనా ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు, తెలిసి అది కూడా తెలుసు జనాలకి. అది కూడా తెలుసు. ఐఎస్ పార్టీలో వచ్చాడు, పార్టీ అయ్యాడు కదా, వీళ్ళు వచ్చారు కదా, వాడిని బాగా టైట్ చేసి ఉంటారు. అందుకోసం ఈ అమ్మాయి తలకాయ నొప్పి ఎందుకు లేరా బాబు, మనం ఏడవన్నా ముందు మనం సంపాదించుకోవాలని వాడి ఆశ. జనం సంగతి వాడికి ఏం పని? వాడు గెలిస్తే ఎంపీగా గెలిచి ఉండొచ్చు. గెలిపించినా వాడి నియోజకవర్గానికైనా వాడు అంతవరకు మాట్లాడగలడు కానీ అది రాష్ట్రం మొత్తం మాట్లాడలేడుగా.
అందుకని ఎవడ స్వార్థం వాడితేనండి. సామాన్యుడి గురించి ఆలోచించాల్సిన పని లేదు. అమర్ రాజా కంపెనీ ఉండింది అనుకో, కనీసం ఒక 1000 మంది అయినా బతికేవాళ్ళు, ఉపాధి ఉండేది. సపోజ్ సింపుల్గా 1000 మంది అనుకుందాం, 1000 మంది బతికినట్టే కదా. ఆ 1000 మంది వేరే దిక్కు వేరే పనులకు ఎత్తుక్కోవాల్సిందేగా. అది మరి అమర్ రాజా కియా మోటార్స్ ఉందా ఇప్పుడు? ఉందా నాకు తెలియదు. మరి అక్కడి నుంచి వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, వచ్చినాడు కూడా కర్నూలు వైపు ఎటువైపు తీసుకొచ్చాడు పాపం చంద్రబాబు. మరి ఆడు లేడుగా. ఎందువల్ల, ఎందుకు వెళ్ళిపోయాడు? కారణం ఏంది? చంద్రబాబు ఉండగా వచ్చినాడు, మీ ప్రభుత్వం రాగానే ఎందుకు వెళ్ళిపోయాడు? దానికి సమాధానం గవర్నమెంట్ చెప్పానండి. ఎందుకు వెళ్ళాడంటే వాడు డబ్బులు ఇన్న వెళ్ళాడా, లేకపోతే నాకు ఎంతవరకే చాలు ఇంతే చేయాలన్నాడా? ఒక సంస్థ స్థాపించాలంటే, ఒక కియా మోటార్స్ అంటే పెద్ద కంపెనీ, అది జపాన్ కంపెనీ, అది ఎక్కడది అది? మరి పెద్దవాళ్ళే. మరి వాళ్ళ కనీసం 10,000 మంది అన్న ఎంప్లాయీస్ అవసరం అయింది. సింపుల్గా వేసుకుని ఒక 5,000 మంది అన్న అనుకుందాం. 5,000 మందికి ఉపాధి దొరికినట్టు, దానివల్ల మనకి పర్చేజింగ్ ఉండేది, మళ్ళీ ఆదాయం ఉండేది, అన్నీ ఉండేవి కదా. అన్నిటి నుంచి మనకు ఉపయోగం ఉండేది కదా. 1 కోటి రూపాయలు వచ్చినా ఏమైంది సంవత్సరానికి? నష్టమేమన్నా? ఒక 1 కోటి రూపాయలు అయినా అనుకుందాం సింపుల్గా. 1 కోటి రూపాయలు వచ్చినా నష్టమేముంది? అది పరిస్థితి. వాలంటీర్ల వ్యవస్థ ఏమన్నా నచ్చిందంటారు మీకు? వాళ్ళదేముందండి, వాలంటీర్ ఎందుకు అవసరం? అంతమంది లేనప్పుడు మనం వెళ్ళి వాళ్ళు తీసుకోలేదా బియ్యం? మనం 15 రోజులు ఎప్పుడైనా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడే తీసుకోవాలంట. ఆ టయానికి పని మానుకోవాలా, మళ్ళీ క్యూలో నిలబడాలా, మళ్ళీ ఆడు 2వ రోజు వెళ్తే లేవు అంటాడు. ఆ వ్యాన్లు అవన్నీ అవసరమా వాళ్ళకి? అవి ఎందుకు అంత మళ్ళీ కోటాలో ఉండగా పెట్టలేదా? దాన్నే కట్టుదిట్టం చేసుకోవాలా. వేరేది పెట్టి వేరే ఖర్చులు పెంచుకోవడమేగా. ఇప్పుడు ఇంటింటికి తిరిగి ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అది అని అన్నారు. ఇంటికాడికి వెళ్ళి టెన్షన్గా. ఇంతకుముందు వెళ్ళినప్పుడు తీసుకోలేదా వాళ్ళు? మళ్ళీ ముసలోళ్ళు కానీ ఎవరైనా కానీ తీసుకోలేదా? ఇంటింటికి వాళ్ళు తలుపు కూడా ఇవ్వాల్సిన పని ఏముంది? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎప్పుడైనా ఇచ్చేదే కాబట్టి ఎప్పుడైనా తీసుకుంటారు. వాళ్ళు జాగ్రత్త పెట్టేటప్పుడు వాళ్ళకి నిదానంగా తీసుకోగలరు. 1, 2, 5వ తారీఖు టైమింగ్ ఉంటుంది. లేకపోతే 2 నెలలు వాళ్ళు డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు అట్లాగే ఇవ్వచ్చు. నువ్వు వాళ్ళే వెళ్ళి వాళ్ళే తలుపు కొట్టి ఇవ్వాల్సిన పని ఏముంది? దానివల్ల ఉపయోగం ఉంది. వాళ్ళు చెప్పిందేమో ఒకటి అంటారు, వాళ్ళేమో ఇంకోటి అంటారు. మేము అటు ఓటే లేదని మా ఓట్లు తీసేశారు అక్కడ మొన్న మున్సిపాలిటీకి. మేము వచ్చిన తర్వాత మున్సిపాలిటీ నుంచి ఓట్లు తీసేశారు. ఏం చేయాలో దానికి అర్థం కావట్లే ఇప్పుడు. కాదన్న, మీరు చాలా ప్రభుత్వాలు చూశారు, మీ వయసుకి మీరు పెద్దోళ్ళు. ఇన్ని ప్రభుత్వాల్లో ఈరోజు 2019 ఎలక్షన్స్ అప్పటి నుంచి జరిగిన ఈ వైసీపీ నెగ్గినప్పటి నుంచి వాళ్ళు మాట్లాడే బూతులు కానీ, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ, అవన్నీ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది? అసలు ఏ రాజకీయ నాయకుడు, ఏ ఎమ్మెల్యే ఎప్పుడు అలా మాట్లాడలేదండి. ఏంది అసలు వాళ్ళది? ఎదుటాడు తప్పు చేశాడు అనుకో, నువ్వు ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు, ఆ విధంగా మాట్లాడటం ఏందయ్యా? నేను చదువుకోలేదు, నాకు తెలుసు. నేనేం చదువుకోలే, 10th క్లాసే చదివింది. అయినా నాకు తెలిసి ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి. 25 ఏళ్ళ నుంచి వ్యాపారం రోడ్డు మీద బతుకుతున్నాండి. ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ నాకు తెలుసు. నాకు తెలిసినంత మాత్రం కూడా వాళ్ళకి తెలియదండి. ఎమ్మెల్యేకి గెలిచిన వాళ్ళు ఏందా మాట్లాడటం? పచ్చిబూతులా? ఫ్యామిలీతో కూర్చొని టీవీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు? టీవీ చూడటమే మానేసాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన టీవీ చూడట్లా మానేసాం. వాస్తవం అది. ఎప్పుడైనా చూసారన్నా మీరు మీ ఉన్న వయసు అనుభవంలో? ఇప్పుడు ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడటం మేము ఎప్పుడు చూడలేదన్నా. కొడాలని నీ అమ్మ మొగుడు అనేది ఇంకో బోరుగడ్డ ఇంకొక అతను ఈ అనిల్ కుమార్ యాదవ్ ఏంది మాటలు? చించుతా పంచుతా ఏంది ఎమ్మెల్యేలే వీళ్ళు. అంత మొదలు పిల్లిలా ఉన్నాడు వాళ్ళు అంతా. ఇప్పుడు ఆ విధంగా మాట్లాడుతుంటే అంటే రేపు నెక్స్ట్ అంటే జనం ఎట్లా ఉంటుందో, వాళ్ళ ఏరియాలో వాళ్ళ దమ్ము ఉందేమో, అందువల్ల వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో మరి వాళ్ళ దమ్ము చూసి. మిగతా చోట్లయితే వాళ్ళు ఎవరు అట్లా చల్లరు, మాట్లాడరు. ఏ ఎమ్మెల్యే అట్లా మాట్లాడటం చూడలేదు, మేము వినలేదు కూడా ఇంతవరకు. వాళ్ళనే కాదు, వీళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే పదవికి ఎక్కిన తర్వాత ఎంత మర్యాదగా ఉండాలా, జనాలతో ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలా. వాడేదో ఎదుటాడు అపోజిషన్ లీడర్ పార్టీ వాడు తప్పు మాట్లాడారు, వాడి తప్పు ఇది తప్పు నువ్వు మాట్లాడారు. నువ్వు దానికి ఎదురు బూతులు తిడితే ఇంకా వాడు మాట్లాడిన దానికి నువ్వు మాట్లాడిన దానికి విలువే ఉంటుంది? ఎమ్మెల్యే పదవిలో ఉన్న వాడు పదవిలో లేడండి. వాడు ఎదవా పదవిలో లేడు. వాడు ఏం మాట్లాడినా చెల్లిది. పదవిలో ఉన్నాడు, నువ్వేం మాట్లాడినా ఏందిరా ఈడు అమ్మ ఇట్లా మాట్లాడుతున్నాను. ఎవడైనా సామాన్యుడు దారిని వెళ్ళేవాడు కూడా ఏందిరా వాడు ఎమ్మెల్యే ఎట్లా అయ్యాడురా బాబు అని ఎవడైనా అంటాడుగా. వాడు తప్పు చేసి వాడు బౌతులు తిట్టాడు. నేను దాన్ని పోయేవాడికి హక్కు ఉంటుంది. వాడు దాన్ని పోయేవాడే లెక్క. వాడు అంత మొదలు పార్టీలో ఓడిపోయినా ఎక్స్ పార్టీలో దాన్ని పోయేవాడే లెక్క. గెలవనప్పుడు నువ్వు గెలిచిన తర్వాత ఎంత విలువగా ఉండాలా? ఆ విలువే లేకపోతే మీ క్యాపిటల్ ఏదన్నా ఆంధ్రప్రదేశ్?
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గుంటూరే కదా, ఇంకేముంది? ఇంకేముంది? గుంటూరు విజయవాడ తప్ప నుంచి ఏమైనా ఉందా? మరి సీఎం జగన్ మరి వైజాగ్ అంటున్నారు కదా. అసలు ఇక అవన్నీ చెప్తున్నా. ఇక ఆ వైజాగ్ అనబట్టే ఇప్పుడు ఇంకా జనాలకే సరే వైజాగ్లో వస్తాడే తర్వాత ఇటు రావద్దు, అదే వీళ్ళు వేయొద్దు, వేస్తారా? ఈ రాయలసీమ వాళ్ళు వేస్తారా? వాళ్ళ ఊళ్ళోనే కడపలోనే వాడికి ఓట్లు రావు, ఇంకా వాళ్ళ సీట్లో వాడికి గెలవమనండి. ఇవన్నీ కాదు, నేను చెప్పానని కాదు, ఎందుకంటే ఇక్కడ జనాలను చూస్తున్నా, కడపలను కూడా చూస్తున్నా. ఇక్కడ ఏందయ్యా అంటే వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తున్నారు. అంత వ్యతిరేకత ఉందంటారు. అంత వ్యతిరేకత కనపడుతుంది నాకు. ఇక్కడ మీరు తిరుగుతారు, మేము 24 గంటలే ఉంటాం, మీరు ఎక్కడో కాసేపు చూస్తారు. నేను అవగాహన చేస్తానే ఉంటా, ఏందా మన పరిస్థితి అని. ప్రతి ఒక్కళ్ళు అదే మాట చెబుతున్నారు. ఈసారి పొరపాటున 2024 ఎలక్షన్స్ అప్పుడు జగన్ వస్తే పరిస్థితి ఏంటంటే రాష్ట్ర పరిస్థితి ఇప్పుడున్న 10% కూడా వాళ్ళు కూడా ఇక ముసలాం ముత్తుకోళ్ళు తప్ప నుంచి ఇంట్లో ఇంకెవరు ఉండరు. అదే జరిగేది. థ్యాంక్ యూ అన్న. ఓకేనా?